ఏంటో ఆప్యాయత బాగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నాకేమీ రక్త సంబంధం లేదు మీతో, కానీ ఆత్మబంధం మీ అందరితో ఉంది. వయసులో అనగానే నాకు ఆత్మ బంధువులానే కనపడతారు. మీకు అందరికీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడే కాదు, ఇక్కడే నాకు చాలా మంది మంచి ఫ్రెండ్స్ అంతా ఉన్నారు. కిరణ్ గుప్తా కూడా నాకు క్లోజెస్ట్ ఫ్రెండ్ ఇక్కడ. అలాగే యుఎస్లో కూడా నందనంపాటి హనుమాన్ నందనంపాటి అని ఆయన కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్. మిత్రం కలిసి కూడా బిజినెస్ కూడా చేస్తూ ఉంటాం. ఆయన కూడా పెద్ద వయసు ప్రముఖులు అక్కడ చేస్తున్నాం. ఎందుకు అంటే చాలా కారణాలు ఉంటాయి. నా సొంత కారణం ఏంటంటే నేను చదువుకుంది వాసవి ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఏమైనా కాన్వెంట్ పెట్టారు, దాంట్లోకి చదువుకున్నాం. పెద్ద విశేషంగా ఉంటుంది దాంట్లో. మీరందరూ చప్పట్లు పెట్టారు. కానీ వాస్తవానికి ఏంటంటే కాన్వెంట్లో చదివేంత గొప్ప ఆర్థిక పరిస్థితి నాకు లేదు. అప్పుడే కరెక్ట్గా స్టార్ట్ చేయబట్టి ఎంత యాదృచ్ఛికంగా జరిగిందో అర్థం కానీ నా చదువు స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఆదివాసీ సంఘం వాళ్ళకి సడన్గా స్కూల్ పెట్టాలనిపించింది. స్కూల్ స్టార్ట్ చేశారు. అతి తక్కువ ఖర్చుతో నడిపాను. ఎంత 35 రూపాయలు ఉండేది సంవత్సరం. అంటే అదే కనుక లేకపోతే నేను కూడా దుంపల బళ్ళు అనేవాడు మా చిన్నప్పుడు. ఇవన్నీ బళ్ళు, ఆ బళ్ళలో చదువుకుంటే ఏమయ్యావన్నా తెలియదు. ఇంగ్లీష్ మీడియంలో అంత గొప్పగా చదువుకుని ఇంత ముందుకు వెళ్ళగలిగాను అంటే నాకు నేను చదివిన స్కూలు మేజర్ ఇంపార్టెంట్ రోల్ ఉంది. అది మోస్ట్. అందుకే మన ప్రముఖులందరినీ అడుగుతానే మనం వచ్చినప్పటి నుంచి, సార్ మళ్ళీ రీఓపెన్ చేద్దామన్న స్కూలు మొత్తం నేనే ఖర్చు పెట్టుకుంటాను. నేను మీకు అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పేసి మొత్తం అందరికి తెలియజేస్తా ఉన్నాను. వయసు అందరికీ నేను రుణపడి ఉన్నాను ఎప్పటి నుంచి. నేను ఏదైనా కానీ నా ఎదుగుదలకి నాంది కలిగింది మీ దగ్గర. అది కాక స్కూల్ మొత్తం నాతోనే పెరిగింది. నేను పెరిగిందంతా ఫ్రెండ్స్ అందరూ నాకు అంతే ఇవ్వలే. ఆదివాసీ మండలం పైన స్కూల్ ఉండేది. అది 6th నుంచి ఉండేది. కన్నికా పరమేశ్వరి మాకు తెలిసిన 2-3 దేవతల్లో కన్నికా పరమేశ్వరి ఒకరు. నాకు అంత బాగా తెలుసు. ప్రతిరోజు గుడికి మీరు వెళ్ళారో లేదో కానీ కన్నికా పరమేశ్వరి గుడిలో ప్రసాదం నేను 10 ఏళ్ల పాటు రోజు అందుకని ఆటోమేటిక్ నాకు పొంగొచ్చేస్తుంది. ఆటోమేటిక్ ఆప్యాయత. వీళ్ళందరూ వచ్చి చెప్పగానే అందరికి నేను వెంటనే నేను స్కూల్ ఆఫర్ కూడా ఇచ్చాను. అవి ఇచ్చిందే కాకుండా మా స్కూల్ నాతో పాటు చదివిన వాళ్ళతో మాట్లాడి రెడీగా ఉంచిన వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు. రెడీగా ఉన్నారు. ఇక చెబుతా పోతే అనుబంధం చాలా ఉంది. ఇలా అనుబంధం కాకుండా నేను మీకు అందరికీ కూడా వీళ్ళందరూ అడుగుతాను. నేను చాలా సమస్యలు ఉన్నాయి. మీకు కావాల్సింది ఏంటనేది మీకు స్పష్టంగా తెలుసు. సో మీ అందరితో మీకు తోడుగా ఉండి ప్రతి ఒక్కటి పరిష్కరిస్తానని చెప్పేసి ముందుగా నేను తమ్ముడి ఇద్దరికి నేను మాటిచ్చాను. మనీకిను సూర్యుడికి రిజల్ట్ వచ్చిన మొదటి రోజు ఆ పక్కనే ఉన్న ఆదివాసీ కళ్యాణ మండపం పక్కనే ఉన్న గార్బేజ్ ప్రొక్లాలు కోరవలేదు. ఫస్ట్ డే అందువరకు మీకు గ్యారంటీ ఇస్తాను. అలాగే సో ఇప్పుడు మనం అందరం రేపొద్దున గుడివాడ అభివృద్ధికి ప్రధానంగా గుడివాడ అభివృద్ధి ధ్యేయంగా నేను వచ్చాను. ఒకే ఒకటి అభివృద్ధి అంటే అభివృద్ధి జరిగే ప్రతి చోట అవకాశాలు బాగా ఉంటాయి. అవును కదా? అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అభివృద్ధి జరిగే ప్రతి చోట అవకాశాలు అందరూ కూర్చునే వాళ్ళు
ఆర్జులు మీ ఆర్య వయసులో మీరు అది రెడీగా ఉండండి. గురువారి చరిత్ర మారబోతుంది. ఆ మారే చరిత్రలో మీరు అందరూ తలా ఒక చేయండి, తలా ఒక ఇంటికి